వెల్కమ్ టు జేఎస్కే టాక్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. మొత్తం 36 కేటగిరీస్లో వేరే పోస్ట్స్ అనేవి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ అనౌన్స్మెంట్ అనేది ఈ వీడియోలో ముఖ్యంగా డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్రైటీరియాస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ రిజర్వేషన్ క్రైటీరియాస్, మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, స్కీమ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, అండ్ టైర్ 1 ఎన్ని ఎగ్జామ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే ఇది కొద్దిగా లెంతీగానే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ ప్రతిదీ కూడాను మీకు అనవసరమైన విషయం దగ్గర స్కిప్ చేసి మొత్తం వీడియో అనేది ఖచ్చితంగా చూసినట్లయితే క్లారిటీగా మొత్తం వీడియో అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మినిమం డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఈ ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2021లో మనకి వీళ్ళు చెప్పడం జరిగింది. సో స్టార్టింగ్ మనం చూసినట్లయితే ఈ ssc.nic.in వెబ్సైట్లోకి వెళ్ళగానే ఈ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత యాక్చువల్గా నోటీసెస్లో మనకి నోటీస్ అనేది వచ్చిందండి. ఆల్రెడీ 23 డిసెంబర్ 2021ని మనకి 2 నోటీసెస్ వచ్చాయి. ఈ నోటీస్ ఏదైతే ఉందో ఈ నోటీస్ ఓపెన్ చేయగానే క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుందండి. ఓకే, అయితే అప్లై చేసే ముందు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో న్యూ యూజర్ కానీ న్యూ యూజర్స్ అయితే ఖచ్చితంగా న్యూ యూజర్ ఓటీపీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, అయితే ఇది ఏ విధంగా ఉంటుందని కూడా డిస్కస్ చేస్తాను. సో ముందు దీంట్లోకి వెళ్దామండి. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనం నోటీస్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2021 అండ్ ఈ డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉందండి? ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ 23 డిసెంబర్ 2021 టు 23 జాన్ 22 వరకు ఉందండి. ఓకే, అంటే 1 మంత్, నియర్లీ 1 మంత్ వరకు ఈ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ 23 ఫస్ట్ 22 నుంచి 22 వరకు లాస్ట్ డేట్గా చెప్పడం జరిగిందండి. ఫీజ్ పేమెంట్ అయితే 25 జనవరి లోపు మనం కంప్లీట్ చేయాలండి. ఫీజ్ పేమెంట్ ఆఫ్లైన్ చలాన్ అయితే 26 వరకు వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. బ్యాంక్ ద్వారా చలానా కట్టినట్లయితే 27 జనవరి వరకు వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 అండి. మనకి యాక్చువల్గా మొత్తం టైర్ 4 టైర్స్ ఉంటాయండి. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని. ఇక్కడ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చి ఏప్రిల్లో కండక్ట్ చేస్తానని చెప్తున్నారండి. కానీ నోటిఫికేషన్ అనే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు. మన సైట్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్స్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ సిబిఈ అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ టైర్ 3 టు బి నోటిఫైడ్ లెటర్ అండి. అంటే దీని కారణం ఏంటంటే ఆఫ్టర్ టైర్ 1 ఖచ్చితంగా కంప్లీట్ అయిన తర్వాత ఈ కండక్ట్ చేస్తారు కాబట్టి తర్వాత ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్ అంటే మన వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ 36 కేటగిరీస్ అని చెప్పాం కదా. ఎటువంటి పోస్టులు మనకి స్టూడెంట్స్కి అప్లికెంట్స్ ఏవి అవైలబుల్గా ఉన్నాయని చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్. ఓకే, సపోజ్ ఒక దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండి. ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లోని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ CNAG అండి. ఓకే, ఆడిట్ జనరల్లోని గ్రూప్ బి గెజిటెడ్లోకి వస్తారండి. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years అండి. ఓకే, ఇక్కడ 1 నుంచి ఇక్కడ 10 వరకు ఉన్న అన్ని కూడా గ్రూప్ బిలోకి వస్తున్నారండి క్రైటీరియా. అండ్ మరలా 13, 14, 12, 13, 14, 12 to 27 అండి అప్రాక్సిమేట్లీ గ్రూప్ బిలోకి వస్తున్నారండి. అండ్ 28 అండ్ 11th 1 వచ్చి గ్రూప్ సి కేటగిరీలో వస్తున్నారండి. ఓకే, ఈ విధంగా మనకి డిపార్ట్మెంట్ క్యాడర్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏజ్ క్రైటీరియాస్ వచ్చి 18 to 30 years వరకు ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకే, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ AFHQలోని, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లోని, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ విధంగా డివైడ్ చేసి మొత్తం ఈ క్యాడర్ అంతా డివైడ్ చేసి వాళ్ళ పోస్టులు అనేవి అనౌన్స్మెంట్ అనేది జరుగుతుందండి ఇక్కడ. ఓకే, ఇదంతా ఒకటేనండి. ఇదంతా కూడా ఇక్కడ 2 నుంచి 9 వరకు, 9 కదండి 10 వరకు ఉన్నది ఏదైతే ఉందో అన్నీ కూడా అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్స్లోకి వస్తారు. కానీ మినిస్ట్రీ
అండ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆ క్యాడర్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. అండ్ గ్రూప్ బి కొన్ని ఉన్నాయి, గెజిటెడ్ గ్రూప్ బి క్యాడర్లో కొన్ని ఉన్నాయండి. మనకి ఏజ్ లిమిట్స్ వచ్చి మినిమం 18 ఇయర్స్, ఇది 30 ఇయర్స్ మ్యాక్సిమం అండి. ఇక్కడ చూసినట్లయితే మినిమం 20 ఇయర్స్, ఇక్కడ మ్యాక్సిమం 30 ఇయర్స్ అండి ఈ పోస్ట్కి ఇక్కడ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ ఏఎఫ్జిలో మనకు కావాలంటే మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుందండి. ఓకే, ఇంకా మనకి చూసినట్లయితే ఇక్కడ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఇచ్చారండి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సిజిఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రివెన్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ అని చెప్పి, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్ అని చెప్పి ఇవి సిబిఐసిలోని ఇచ్చాడండి. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ లోని అండ్ సెంట్రల్ బ్యూరో నారోటిక్స్లోని ఈ విధంగా ప్రతిదీ కూడా క్యాడర్ డివైడ్ చేసి ఇచ్చారండి. 18 ఆర్ 20 మినిమం ఏజ్గా వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందని మినిమం ఏజ్ క్రైటీరియా. మ్యాక్సిమం వచ్చి 30 ఇయర్స్ వరకు ఇచ్చారండి వితౌట్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇక్కడ నుంచి చూడండి ఆడిటర్ అండ్ ఆడిటర్. మనకి ఇక్కడ చూసినట్లయితే అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్ అండర్ సిఎండిఐజీ గ్రూప్ సిలోకి వస్తున్నారని, కానీ మ్యాక్సిమం ఏజ్ ఏదైతే ఉందో తగ్గిపోయిందండి. ఇక్కడ 27 ఇయర్సే వచ్చిందండి. 27 ఇయర్సే మ్యాక్సిమం ఏజ్ అనేది ఉండటం జరిగిందండి. అండ్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్స్, ఈ పోస్టులు చూసినట్లయితే ఇవన్నిటికి కూడా మినిమం 18 ఇయర్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ ఉండటం జరిగిందండి మనకి. ఓకే, మొత్తం ఎన్ని కేటగిరీస్ అని 36 కేటగిరీస్లో మన ఎస్ఎస్సి అనేది భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ అని చూసారా. ఇక్కడ మనకి వేకెన్సీస్ 36 పోస్టులకి మనకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ssc.nic.in వెళ్ళి క్యాండిడేట్ కార్నర్లో టెంటేటివ్ వేకెన్సీలోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పోస్ట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ప్రొవైడ్ చేస్తారని చెప్పి క్లియర్గా ఉంటుందండి. అప్డేటెడ్ వేకెన్సీస్ కూడా దాంట్లోని మనకి చూపించడం జరుగుతుందండి. క్యాండిడేట్స్ కార్నర్ అంటే దీని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ కార్నర్లో టెంటేటివ్ వేకెన్సీని చూస్తే దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి పోస్టులు మనకి చూపించడం జరుగుతుందండి. అక్కడ టెంటేటివ్ వేకెన్సీస్లో ఇక్కడ ఎవరు అప్లై చేయవచ్చు? నేషనల్ సిటిజన్షిప్. ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ సిటిజన్ ఇన్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. ఇండియా సిటిజన్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. నేపాల్, భూటాన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్షిప్ అనేది వాళ్ళకి ఉండాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ January 1st, 2022 కల్లా మనకి ఏజ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ డివైడ్ చేసి చూపించాడండి. అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ 18 to 27 ఇయర్స్, 18 to 20 ఈ విధంగా డివైడ్ చేసి అక్కడ మ్యాక్సిమం మినిమం ఏజ్లు ఉన్నాయండి. మ్యాక్సిమం ఏజ్లను అయితే ఒక్కదాన్ని చూడండి. ఇక్కడ 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది, 27 ఇయర్స్ మ్యాక్సిమం. అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ అంటే 2/1/95, 2/1/1995 తర్వాత వాడు బార్న్ అయి ఉండాలి, పుట్టవలసి ఉంటుంది. ఓకేనా. 1/1/2004 లోపు అండ్ 2/1/95 తర్వాత ఈ మధ్యన డేట్ ఉన్నవాడు ఈ ఏజ్కి సంబంధించిన పోస్టులు ఎలిజిబిలిటీ వస్తుందండి. ఓకేనా. ఇక్కడ 18 to 32 ఇయర్స్ ఉన్నది చూసినట్లయితే మినిమం ఏజ్ అని చూసి January 2, 1990 నుంచి January 1st, 2004 లోపు ఉన్న అప్లికెంట్స్ ఈ పోస్ట్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తారండి. అంటే ఈ 18 to 32 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ పోస్టులు పైన ఉన్నాయి కదా, అవి అప్లై చేయడానికి ఉంటుందండి. ఓకే, రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్స్ కొన్ని ఇచ్చాడండి. SC/ST కేటగిరీస్ 5 ఇయర్స్ అప్పర్ లిమిట్ ఇచ్చాడు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 3 ఇయర్స్ ఇచ్చాడు. పీడబ్ల్యూడీ ఫిజికల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 ఇయర్స్ ఇచ్చాడు. ఓబీసీ కేటగిరీ 13 ఇయర్స్ వరకు ఇచ్చాడు. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ 10 ఇయర్స్, ఓబీసీలో 13 ఇయర్స్, ఫిజికల్లీ దాంట్లో SC/ST వాళ్ళకి 15 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ రెండెడ్ ఫ్రమ్ ద యాక్చువలైజేషన్ ఆఫ్ క్లోజింగ్ డేట్ అని చెప్పాడు. 3 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చాడండి. ఓకే, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇచ్చాడండి. గ్రూప్ సి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కొన్నిటికి ఇచ్చాడండి. SC/ST వాళ్ళకి 45 ఇయర్స్ ఇచ్చాడండి. ఓకే, అండ్ విడోస్ కానీ, డైవర్స్ ఉమెన్స్ కానీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు వాళ్ళకి ఇచ్చాడండి. వాళ్ళు మళ్ళీ ST క్యాండిడేట్స్కి, SC క్యాండిడేట్స్ 40 ఇయర్స్ ఏజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడండి వీడు.
అండ్ నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలని చూసినట్లయితే 23/1/2022 కల్లా ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్స్ అన్ని అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ కానీ, మినిమం బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ అండ్ సపోజ్ బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ అండ్ బీటెకర్స్ కానీ, ఈ బ్యాచిలర్ డిగ్రీ అనేది పోస్ట్కి కొన్ని పోస్టుల వరకు సర్టన్ డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తుందండి. అంటే మీరు సపోజ్ బీటెక్ క్యాండిడేట్ అప్లై చేయవచ్చు అని డౌట్ రావచ్చు. అయితే ఆ క్యాండిడేట్ అనే వ్యక్తి టెక్నికల్ క్యాడర్లో ఏమైనా పోస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయవచ్చు. అండ్ మనకి బీకామ్ వచ్చేసరికి అకౌంటెన్సీ క్యాడర్లో ఖచ్చితంగా అప్లై చేయొచ్చు అండి. అండ్ ఎక్స్ట్రా రిజర్వేర్ క్వాలిఫికేషన్ వచ్చి చార్టెడ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ సిఎంఏ కానీ, సిఎస్ కానీ, మాస్టర్ ఆఫ్ కామర్స్ కానీ, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ, ఫైనాన్స్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, ఈ కోర్సెస్ కూడా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అని క్లియర్గా చెప్తున్నాడండి. సో అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ in any subject from a recognized university or an institute with at least 60% marks in mathematics at 12th standard level అండి. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్లో. అండ్ 12th ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ అనేది మస్ట్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడండి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆర్ డిగ్రీ లెవెల్ అండి. సపోజ్ మనకి బీకామ్ క్యాండిడేట్స్ ఉన్నారండి. బీకామ్ క్యాండిడేట్స్లోని ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వచ్చిన స్టూడెంట్స్ థర్డ్ సెమిస్టర్లోని స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా. సో బీకామ్ క్యాండిడేట్స్లో స్టాటిస్టిక్స్ ఎవరైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళు కూడా అప్లై చేయడానికి ఈ పోస్ట్ ఎలిజిబిలిటీ వస్తుందండి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేది ఏదైతే ఉందో ఈ పోస్ట్ అప్లై చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమే లేదండి ఇక్కడ. ఓకే, అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 వచ్చేసరి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇది కూడా సేమ్ అండి. ఓకే, the candidate must have studied statistics as a subject in all the 3 years or all the 6 semesters of the graduation course. And ఈ పోస్ట్కి మాత్రం స్టాటిస్టిక్స్ అనేది మ్యాండేటరీ 6 సెమ్స్కే ఉండాలండి. ఇదైతే ఓన్లీ 1 సెమ్ ఉన్న ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 6 సెమిస్టర్లు కూడా మ్యాండేటరీ సబ్జెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా, అండ్ రిమైనింగ్ పోస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే అసిస్టెంట్ ఇన్ నేషనల్ కంపెనీలో అప్లైడ్ రెవెన్యూలు అండ్ ఎన్సిఎల్జిటి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక ఉన్నాయి కదా, వాళ్ళు ప్రొవైడ్ చేసే పోస్టులకి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, డిగ్రీ అండ్ లా కూడా ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ క్వాలిఫికేషన్. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ ఎన్హెచ్ఆర్సీ అండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అండ్ డిజర్వేబుల్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ డిగ్రీ అండ్ లా ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నాడు. And other post, the candidates must possess essential qualification before the closing date, the receipt of online application 23/1/22. ఓకే అండి, ద క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఈ January 23 కల్లా కంప్లీట్ చేసిన వాళ్ళైతే చేస్తేనే దాంట్లో మెన్షన్ చేయాలండి, లేకపోతే వదిలివేయడం బెస్ట్ అండి మీరు ఆ క్వాలిఫికేషన్స్ అనేవి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం ఫీజ్ స్ట్రక్చర్ చూద్దామండి. డిజైరబుల్ సర్టిఫికేట్స్ ఇందాక ఎక్స్ట్రా కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి మాట్లాడడం కదా మనం. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుంది అని అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజ్ పేబుల్ 100 రూపీస్ ఓన్లీ అని చెప్పాడండి. మినిమం వచ్చి 100 రూపీస్ ఉందండి. 100 రూపీస్ పే చేస్తే అప్లికేషన్ ఫీజ్ చాలండి. అయితే ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కానీ, డిసబిలిటీ కేటగిరీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళకి ఎగ్జామ్టెడ్ ఉంటుందండి. ఫీజు వచ్చి ఎగ్జామ్టెడ్ ఉంటుందండి. ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయవచ్చు అండి, అండ్ ఆఫ్లైన్లో చలానా ద్వారా కూడా పే చేయొచ్చు అండి మనకి ఫీజు ఆప్షన్ అనేది. ఇది ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రొసీజర్ మీకు ఒకసారి నేను చెప్తాను ఈ వీడియోలోనే. ఓకే, మనకి ఒక్కసారి ఈ పైన అబ్జర్వ్ చేసినట్లయితే హౌ టు అప్లై ఉంది. మనం మెయిన్ సైట్లోకి వెళ్ళిన తర్వాత ssc.nic.in వెళ్ళిన తర్వాత మనకి ఇందాక చెప్పాను మీకు
వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేయవలసి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అది బేసిక్ డీటెయిల్స్ ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం సేవ్ కొట్టాలి. ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ న్యూ యూజర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక డేటా అనేది ఓపెన్ అవుతుందండి. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత వీ హ్యావ్ ఆధార్ ఎస్ అని కొట్టిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలండి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం సేవ్ కొట్టిన తర్వాత మనకి ఒక ఐడి వస్తుందండి. ఒక అప్లికెంట్కి ఒక ఐడి వస్తుంది. ఆ ఐడితో రిజిస్ట్రేషన్ అనేది చేయవలసి ఉంటుందండి. ఓకేనా. అండ్ సెంటర్స్ వచ్చేసరికి మనకి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది డిస్కస్ చేసినట్లయితే అండి, మనకి సెంట్రల్ ఎగ్జామినేషన్ అండి ప్రతిదీ కూడా మొత్తం మరి ఇండియాని మొత్తం సెంట్రల్ రీజియన్ ఒకటి, ఈస్టర్న్ రీజియన్ ఒకటి, అండ్ కోల్కతా కర్ణాటక కేరళ రీజియన్ ఒకటి, అండ్ మధ్యప్రదేశ్ సబ్ రీజియన్ ఒకటి, నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఒకటి, నార్థర్న్ రీజియన్ ఒకటి, ఇలాగ డివైడ్ చేస్తాడండి. మనం అబ్జర్వ్ చేసిన వెళ్ళి సౌత్ రీజియన్లోకి వస్తామండి. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఈ 4 స్టేట్స్ వచ్చేసరికి మనం సౌత్ ఇండియన్ రీజియన్లోకి వస్తాం. అయితే ఇక్కడ చూసినట్లయితే సెంటర్స్ వచ్చేసరికి మనకి ఇవన్నీ ఏవైతే మనకి పక్కన చూపిస్తున్నాడు ఇది చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ సెంటర్ కోడ్, ఎస్ఎస్సి రీజియన్, అడ్రస్ ఆఫ్ రీజనల్ ఆఫీసర్ అండ్ దేర్ వెబ్సైట్స్ అండ్ మనకి ఏదైతే ఉందో 8వ కేటగిరీలో మనం ఉన్నామండి. సపోజ్ మనం విశాఖపట్నం కాబట్టి నేను 8007 అంటే నా సెంటర్ కోడ్ 8007 వస్తుందండి. ఓకేనా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళు కూడా ఈ సెంటర్ కోడ్స్ అనేవి వర్తిస్తాయని మనకు ఖచ్చితంగాను. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు రీజనల్ ఆఫీస్కి సంబంధించిన వెబ్సైట్, వీళ్ళు రీజనల్ ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసరికి టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 3 పెన్ అండ్ పేపర్ మోడ్ అండ్ ఆఫ్ మోడ్ ఉంటుంది, అండ్ టైర్ 4 కంప్యూటర్ సిబిటి అండ్ కంప్యూటర్ ప్రొఫెసర్స్ టెస్ట్ అండ్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అని ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్స్కి మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయని చూసినట్లయితే సబ్జెక్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండి. మీరు చూడండి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ మ్యాక్సిమం కామన్గా ఉంటుందండి ఇక్కడ. ఓకేనా, మ్యాక్సిమం కామన్గా ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటుంది. ఈచ్ టోటల్ ఆఫ్ మార్క్స్ 50 అండి. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుందండి. 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి. అంటే 50/25 ఈక్వల్ టు 2 మార్క్స్ ఈక్వల్ టు 1 క్వశ్చన్ అండి. ఓకే, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్ వచ్చి 25 క్వశ్చన్స్ అండి. టోటల్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనేది ఉంటుందండి పేపర్ 1లోకి. ఓకే, మరి పేపర్ 1లో క్వాంటిటివ్ యాబిలిటీస్ వచ్చి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుందండి మనకి. ఓకే, అండ్ పేపర్ 2 ఏదైతే ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపెన్షన్ అండ్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండ్ 1 మార్క్ పడుతుందండి. 3 వచ్చేసరికి స్టాటిస్టిక్స్ ఉంటుందండి, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ 4 వచ్చి జనరల్ స్టడీస్, ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుందండి. ఓకే, మనకి ఇక్కడ చూడండి టైర్ 1 అండ్ టైర్ 2 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ద క్వశ్చన్స్ విల్ బి ద సెట్ బోత్ ద ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంపెన్షన్ ఇన్ టైర్ 1 అండ్ పేపర్ 2 అండ్ టైర్ 2. ఏదైతే టైర్ 1 టైర్ 2 ఉందో ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుందండి. తెలుగు లోకల్ లాంగ్వేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. అండ్ ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ఉంటుంది క్వశ్చన్స్ అనేవి అని చెప్తున్నాడు వీడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే టైర్ 1 అండ్ టైర్ 2 పేపర్ చూసినట్లయితే పేపర్ 2 సపోజ్ ఇది ఇంగ్లీష్ ఉంది, ఈ ఇంగ్లీషు 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇవి పేపర్ 1 ఇదండి చూడండి, ఇది మొత్తం టోటల్ ఉంటుందండి. ఈ టోటల్ ఉంటుంది, ఇది కూడా ఉంటుందని చెప్తున్నాడండి. ఇక్కడ స్టాటిస్టిక్స్ వరకు స్టాటిస్టిక్స్ అనేది ఉంటుందండి స్పెషలైజేషన్ కింద. ఎవరి స్పెషలైజేషన్ కింద డివైడ్ అయిపోతుందండి అక్కడ మనకి. అండ్ స్కీమ్ ఆఫ్ టైర్ 3 ఎగ్జామినేషన్ అండి. టైర్ 3 ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్తే పెన్ అండ్ పేపర్ మోడ్ అండ్ ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. డిస్క్రిప్టివ్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్లో ఉంటుంది. ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ రాయవలసి ఉంటుంది. రైటింగ్ ఆఫ్ ఎస్ఐ, ప్రిసిషన్, లెటర్, అప్లికేషన్స్ అని ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుందండి. 1 అవర్ టైం ఇస్తాడండి. అదే స్క్రైబ్స్కి అయితే 1 అవర్ అండ్ 20 మినిట్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి
సార్ మనకి ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఇది ఈ లింకు ఈ పీడిఎఫ్ అనేది మీకు నేను కింద నా డిస్క్రిప్షన్లో నేను అక్కడ పెట్టడం జరుగుతుందండి. అండ్ మీకు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది ఆ లింకు. లేకపోతే నేను వీడియోలో కూడా చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుందండి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయండి. సబ్జెక్ట్లోని ఈ విధంగా టాపిక్స్ ఉంటాయండి. సపోజ్ క్వాంటిటీ ఆంప్లిట్యూడ్ చూసినట్లయితే ఓల్డ్ నెంబర్స్ అండ్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ పర్సంటేజ్ రేషియో, పార్ట్నర్షిప్, బిజినెస్ మిక్సర్ అండ్ అలిగేషన్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ ఆల్జీబ్రా అండ్ ఇది కొత్తగా చదివే వాళ్ళకి అయితే చెప్పాలి, కానీ ఆల్రెడీ మీరు ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి చెప్పవలసిన అవసరం కూడా లేదు అది. అండ్ ఇండికేటివ్ సిలబస్ అండ్ టైప్ 2 క్వాంటిటీ అబిలిటీస్లోకి ఇవి వస్తాయండి. ఐ మీన్ కొన్ని మ్యాథమెటిక్స్ కూడా ఉంటాయండి ఖచ్చితంగా. ట్రిగ్నోమెట్రీ కానీ, మనకి హిస్టోగ్రామ్ కానీ, ఆల్జీబ్రా కానీ, మ్యాథ్స్ కూడా కొద్దిగా టచ్ అయ్యి ఉంటుందండి కొద్దిగా టైప్ 2లోని. ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్ అని చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఫినాన్స్ కమిషన్, రూల్ అండ్ ఫంక్షన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్, థియరీ అండ్ డిమాండ్ సప్లై ఎకనామిక్స్ వాళ్ళకి అండి. థియరీ అండ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఇది కూడా ఎకనామిక్స్లోకి ఈ విధంగా మనకి డివైడ్ చేసి చూపించడం జరుగుతుందండి వీడు. చూడండి, మోడ్ ఆఫ్ సెలక్షన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టైర్ 1 ఈచ్ పేపర్ ఆర్ టైర్ 2 అండ్ టైర్ 3 ఎగ్జామినేషన్ ఆర్ఎస్ ఫాలోస్ అని చెప్తున్నారు. టైర్ 1 అండ్ టైర్ 2, టైర్ 3 కూడా మనకి ఏ విధంగా ఉండాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీస్ 30% ఆఫ్ మార్క్స్ గెయిన్ చేయాలి. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూసీ 25% ఆఫ్ గెయిన్ చేయాలి. అండ్ అదర్స్ వచ్చి 20%, అంటే 100 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ రావాలండి వీడికి వచ్చేసరికి 100 అవుట్ ఆఫ్ 25 వస్తుంది చాలు. 100 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ వీడు అదర్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ 20 మార్క్స్ వస్తే సరిపోతుందని చెప్పి క్లియర్గా చెప్తుండడం జరుగుతుందండి అక్కడ. చూడండి, ప్రొసీజర్ ఫర్ ఫైలింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది మనం ఖచ్చితంగా అప్లై చేయాలండి. ఆ 1 టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ చేయాలండి. ఖచ్చితంగా 1 టైం ఓటీఆర్ రావాలి మనకి. 1 టైం రిజిస్ట్రేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ ఫామ్ ఇందాక నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, చూసారు? ఓపెన్ చేస్తే ఈ విండో ఎలాగ ఓపెన్ అయింది కదా, ఈ విండో ఇక్కడ చూడండి, బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయండి. ఇది అంతా కూడా మనకు వస్తుందండి. మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనకు క్యారీ చేసుకొని ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓటీఆర్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అండ్ ఎస్ నెంబర్, సీరియల్ నెంబర్ 10 అండ్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓకే. అండ్ దెన్ క్లికింగ్ ఫైనల్ సబ్మిట్ అని చెప్తున్నాడు, చూసారా? ఫైనల్ సబ్మిట్ బటన్ అంటే మనకి ఇక్కడ చూడండి, సేవ్ చేసి ఇక్కడ మనకి సబ్మిషన్ అనేది వస్తుందని మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసినారు, సబ్మిషన్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి అది ఓటీపీఆర్ అనేది జనరేట్ అవుతుందండి. మనకి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ మెయిల్ ఐడికి వస్తుంది. మేబీ మొబైల్ కూడా రావచ్చు. ఇంకొంచెం చూడండి, అదే నేను ఏదైతే మెయిన్ సైట్లోకి వెళ్ళి చూపించానో అది ఇక్కడ వీడియోలో చూపించాడండి. ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ విధంగా ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషన్, 10th క్లాస్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ సేవ్, రీసెట్ అండ్ క్లోజ్. మీకు మెయిన్ సైట్లో నేను ఆల్రెడీ చూపించానండి. ఇది మెయిన్. ఇక్కడ నేను ఆల్రెడీ ఫిల్ చేయొచ్చండి, ఇవన్నీ ఫిల్ చేయొచ్చండి నేను ఆల్రెడీ. ఓకే, ఎప్పుడు పాస్ అయినా అవన్నీ కూడా చెప్పొచ్చండి మనం, నేను డైరెక్ట్గా. కానీ ఇది మ్యాండేట్, ఇది ఆఫ్లైన్ చూపించాడు. సేవ్ అక్కడికి క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. ఇవన్నీ కూడా కేటగిరీ ఇవ్వాలి, నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్ సేమ్ 10th క్లాస్లో మెట్రికులేషన్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి మళ్ళీ ప్రీవియస్, సేవ్, నెక్స్ట్, రీసెట్, క్లోజ్ అండి. అంటే ఇవి ఎలాగ వస్తాయంటే అండి, మీకు ఇక్కడ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ వస్తాయండి. అడిషనల్ డీటెయిల్స్ తర్వాత ఫోటో సిగ్నేచర్ వస్తుందండి. అలాగా ఇది సెకండ్ స్టెప్లోకి వస్తారండి. ఇది సెకండ్. తర్వాత మనకి ఐ అగ్రీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ అవసరం లేదండి, మొత్తం ప్రీవియస్ అవసరం లేదు. ట్రేక్ డ్రాఫ్ట్ ప్రింట్ మీరు తీసుకోవచ్చండి. అది ఫైనల్ సబ్మిట్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ గ్రీన్ ఏదైతే ఉందో క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అవుతారండి మీరు సక్సెస్ఫుల్గా. తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫామ్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుందండి. అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ మనకి ఏదైతే ఉందో అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. అయితే ఫొటోస్ అవి అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బ్లర్ ఫొటోస్ కానీ సిగ్నేచర్స్ అవి కరెక్ట్గా ఉండిపోవడం కానీ చేయకూడదు. మనకి నోటిఫికేషన్లో ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా
మనకు ఓపెన్ అవుతుందండి. కొన్ని ఇవన్నీ డిఫాల్ట్‌గానే మనకు వచ్చేస్తాయండి. ఎందుకంటే ఓటీపీఆర్‌లో మనం ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటాం కాబట్టి డిఫాల్ట్‌గానే వచ్చేస్తాయండి. మనకి మిగతావన్నీ మనం ఫిల్ చేయవలసి వస్తుందండి. ఏవైతే లేవో అవి మాత్రం మనం ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ చూడండి ఈ ఫోటో చూసినట్లయితే ఈ విధంగా ఉండకూడదండి. ఈ యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ అని ఉంది. ఈ విధంగా డీసెంట్‌గా ఉండాలి, నీట్‌గాను. ఈ విధంగా బ్లర్ గానీ, ఈ విధంగా ఫోటో ఫేస్ కట్ ఉండి క్యాప్స్ పెట్టడం, ఇమేజ్ కరెక్ట్‌గా కనిపించకపోవడం, రివర్స్‌లో ఉండడం, సెల్ఫీలు అయన్నీ కూడా ఎటువంటివి కూడా పనిచేయవని చెప్పి క్లియర్‌గా చెప్తున్నాడండి ఈడు. ఓకే. డిసేబిలిటీ క్యాండిడేట్స్ చాలా ఉన్నట్లయితే మనం ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. లేకపోతే అవసరం లేవండి అయ్యి కూడాను. మనకి కొన్ని ఇన్స్పెక్టర్ క్యాడర్స్‌లో ఉన్నాయండి. అయి ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సిబిఐ అని చెప్పాడు కదా! వాళ్ళకొచ్చి మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చి హైట్ వచ్చి 157.5 సెంటీమీటర్స్ ఉండాలండి. 157.7 సెంటీమీటర్స్ ఉండాలండి. హైట్ రిలైజబుల్ 5 సెంటీమీటర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ గర్వాలేస్, అస్సామీస్, గోర్ఖాస్ అండ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని కూడా చెప్తున్నాడు. వాళ్ళకి 5 సెంటీమీటర్స్ హైట్ రిలాక్సిబుల్ అనేది ఉంటుంది. చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్స్ ఫుల్లీ ఎక్స్పెండ్ విత్ మినిమం ఎక్స్పెన్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ ఫిజికల్ టెస్ట్ వీళ్ళకి వచ్చేసరికి 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్లో ఉంటుంది. సైక్లింగ్ వచ్చి 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్ అండి. 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్ సైక్లింగ్. ఈ రెండు కూడా పర్వాలేదండి, గెట్ ఇన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి హైట్ 152 కేజెస్ ఉండాలి. హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చి 48 కేజెస్ ఉండాలండి. హైట్ రిలేజబుల్ ఇన్ 2.5 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ రిలేజబుల్ 2 కేజెస్ ఫర్ కోర్కాస్, గారవాలీస్, అసామీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ వీళ్ళకి 2.5 సెంటీమీటర్స్ రిలాక్సిబుల్ అనేది ఉంది. ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి వీళ్ళకు 1 కిలోమీటర్ అనేది వాకింగ్ చేసుకుంటూ 20 మినిట్స్లో క్లోజ్ చేయాలండి, వాళ్ళు వెళ్ళిపోవాలి. సైక్లింగ్ వచ్చి 3 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్ అండి. చాలా ఈజీగా నువ్వు ఇచ్చాడండి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెన్షన్ ఆఫీసర్స్ అని ఇచ్చాడండి. ఓకే, ఈ పోస్ట్కి ఈ విధంగా ఉంటుందండి. మన ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా క్లియర్గా చెప్పాడు అవన్నీ. ఇది ఒకసారి చూసుకోండి. విజన్ కేటగిరీ కూడా ఈ విధంగా ఉండాలి. డిస్టెంట్ విజన్ 6/6 అండ్ 6/9 ద అదర్ ఐ. నియర్ విజన్ 0.6 అండ్ 0.8 ఉండాలి. ఓకే, అప్లికేషన్ మన కింద చెప్పాను కదా, అప్లికేషన్ అనేది ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే అన్ని ఐపీ రిజిస్ట్రేషన్ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అన్ని క్లిక్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఇలా పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ మీద అప్లై మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఒక విండో అనేది జనరేట్ అవుతుందండి. ఆ జనరేషన్ అయిన విండో మీద మన డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఓటీపీఆర్ ఐడి తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత చేయవలసి ఉంటుందండి. ఈ వీడియో మొత్తం మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద నాకు కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కామెంట్ ద్వారా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ గైస్.